హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రియేట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 ఆగస్ట్ 7th వెడ్నెస్డే నైట్ 11 PM కి ది 100 బాల్స్ మ్యాచ్ నెంబర్ 20 ట్రెంట్ బ్రిడ్జ్ నట్టింగమ్ లో ట్రెంట్ రాకెట్స్ వర్సెస్ లండన్ స్పిరిట్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ కి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ట్రెంట్ రాకెట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వెల్స్ ఫైర్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ ఇమాద్ వసీం నుంచి 2 వికెట్స్, జేమ్స్ కుక్ నుంచి 2 వికెట్స్ అండ్ రిమైనింగ్ బౌలర్స్ పెర్ఫార్మెన్స్ వలన అయితే వెల్స్ఫేర్ టీమ్ ని 129 రన్స్ కి డిఫెండ్ చేయడం జరిగింది. బట్ ఈ ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్స్ ఆ స్కోర్ ని వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా చేర్చడంలో విఫలం అయితే అయ్యారు. జస్ట్ 4 రన్స్ తేడాతో వెల్స్ఫైర్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ రోజు ఈ మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. ఇక ఈ ట్రెంట్ రాకెట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామ్ బంటన్, అలెక్స్ హేల్స్ అండ్ రోమన్ పోవల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ శామ్ కుక్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ట్రెంట్ రాకెట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. బట్ స్టాండింగ్ ఇవ్వడంలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు వీళ్ళు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బానే ఉన్నారు. సో వీళ్ళు మళ్ళీ సేమ్ ఇదే స్క్వాడ్ తో వస్తారు. ఇక లండన్ స్పిరిట్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళు బౌలర్స్ కొద్దిగా ఎకనామిక్ అయితే అయ్యారు. దాని వలన 147 రన్స్ అయితే టార్గెట్ చేశారు. సో ఆ టార్గెట్ ని వీళ్ళు బ్యాటర్స్ చేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. జస్ట్ 95 బాల్స్ కి 117 రన్స్ చేసి ఆల్అౌట్ అయ్యారు. 30 రన్స్ తేడాతో ఓవల్ ఇన్విన్సిబుల్స్ మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ లండన్ స్పిరిట్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఒలీ పాప్ అండ్ డానియల్ లారెన్స్ అండ్ రసల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డానియల్ ఓరల్ అండ్ నథాన్ ఎల్లిస్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ లండన్ స్పిరిట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే పర్ఫెక్ట్ గా బానే ఉంది. వీళ్ళ టాప్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో ఇవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు పేసెస్ అయితే పర్వాలేదు, మంచి పేస్ బౌలర్స్ నే ఉన్నారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ది ట్రెంట్ బ్రిడ్జ్ నట్టింగమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 137 ఉంది. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కే వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ట్రెంట్ రాకెట్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ట్రెంట్ రాకెట్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.